మన మిద్దె తోటలో అందమైన బహుమతి ఏంటో చూసేద్దామా మరి. మొదట్లో చిన్న చిన్న మొక్కలు నాటుతున్నప్పుడు ఎప్పుడు చిగురు తొడిగి పూత పూస్తుందా అని ఎదురు చూసేవాళ్ళం. అయితే ఈ మొక్క 4 సంవత్సరాల నుండి కాయలు కాస్తుంది. ఇలా కాసిన పండ్లు చేత్తో పట్టుకుని చూస్తున్నప్పుడు మన శ్రమకు, మన సహనానికి, ఇంకా మనకు ఆ మొక్కపై ఉన్న ప్రేమకు ప్రతిఫలం అనిపిస్తుంది. బత్తాయి పండు రుచి భలే మధురంగా ఉంటుంది. అంటే చెరుకు రసంలో కాస్త తీపి చింతపండు కలిపినట్టుగా. మా చిన్నప్పుడు జ్వరం వచ్చిందంటే నాన్నగారు బత్తాయిలు తీసుకునొచ్చి అమ్మకిచ్చేవారు. అమ్మ వలిచి తినిపిస్తూ తగ్గిపోతుందిలే అన్న మాటలు ఇలా ఈ పండు చూసినప్పుడల్లా గుర్తుకు వస్తాయి. ఇంకా నాన్నమ్మ ఒక గ్లాసు బత్తాయి రసం తాగితే ప్రాణం పోసినట్టుంది అనేవారు. చిన్న మాట, ప్రకృతిని నమ్మి ఓపికతో ఎదురు చూస్తే ఏ మొక్కైనా ఇలా మనకు ఒక మధుర జ్ఞాపకాలతో పాటు ఆనందాన్ని కూడా పంచుతుందని నేను నమ్ముతూ ఉంటాను. మరి మీరేమంటారు? ఇలాంటి మరెన్నో విషయాల కోసం మా ఈ క్రియేషన్స్ని ఫాలో అవ్వండి.